జర్నల్స్ టీవీ న్యూస్. విలక్షణ నటుడు మోహన్ బాబు తలకెక్కిన అహంకారం ఎట్టకేలకు తల వంచింది. కుటుంబ సమస్యను రోడ్డున పడేయడంతో పాటు మీడియాపై దాడి చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. కుటుంబ సభ్యుల మధ్య సంధి చేయకుండా ఒంటెత్తు పోకడలతో రెచ్చిపోయాడు. తరతమ భేదం లేకుండా వయసు సంస్కారం మరిచి పిచ్చోడిలా ఒంటి కాలిపై లేచాడు. మీడియాపై దాడి జరగడంతో మోహన్ బాబు తీరుపై అన్ని వర్గాలు మూకుమ్మడిగా దాడి చేయడంతో పులిలా రెచ్చిపోయిన మోహన్ బాబు పిల్లిలా మారాడు. చివరికి తన స్థాయిని మరిచి ప్రవర్తించిన మోహన్ బాబు మీడియా ప్రతినిధి రంజిత్ కు క్షమాపణలు చెప్పడం కొసమెరుపు. విలక్షణ నటుడు మోహన్ బాబు విలక్షణమైన తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. విలక్షణ నటుడు వివాదాల మైడు మంచు మోహన్ బాబు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు లేదా తన కుటుంబం మీద జరుగుతున్న చర్చలకు పులిస్టాప్ పెట్టేందుకు నిన్న ఒక మెట్టు దిగి ఏదైతే టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ గాయపడ్డ చికిత్స పొందుతున్న హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి వచ్చి రంజిత్ని పరామర్శించి నన్ను క్షమించు బాబు అంటూ శరణు వచ్చాడు. ఏదైతే పెద్దరికం నిలుపుకునేది ప్రయత్నం చేస్తున్నాడా, లేదా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా, లేదా కుటుంబం మీద జరుగుతున్న ప్రచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జరుగుతున్న రకరకాల చర్చలను దృష్టిలో పెట్టుకొని నిన్న ఆసుపత్రికి వచ్చి రంజిత్కి సారీ చెప్పి నన్ను క్షమించని చెప్పడం నిజంగా కొంత మంచి పరిణామమే. అయినా దీనికన్నా ముందు జరిగిన పరిణామాలు కూడా ఒక్కసారి మంచు మోహన్ బాబు మననం చేసుకొని తాను ఏం తప్పు చేశాను, ఇక భవిష్యత్తులో ఇక ఏం చేయకూడదని కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే తప్పు చేసి నాది తప్పు అయిపోయింది అంటే చట్టం ఒప్పుకోదు, అది సాధ్యం కాదు. ఒకవేళ కేసు నమోదు, అరెస్టు, ఈ రకరకాల లేదు యాంటిసిపేటెడ్ బెయిల్ ఇవన్నో లెక్కైనా రేపు లోక్ అదాలత్ లాంటి దగ్గర కాంప్రమైజ్ అవ్వడం తప్పులేదు. కానీ ఎందుకు అంత ఆవేశంగా నీ చాతకంతనాన్ని ఎదుటోళ్ళ మీద తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు? నీ కుటుంబంలో నీ ఇద్దరు కొడుకులు కూర్చొని నీ పంచాయతీ నువ్వు చేసుకోవడం సాధ్యం కానప్పుడు ఇంకో కొంతమంది పెద్ద మనిషిని విలక్షణ నటుడుగా విలనిజం తోటి ప్రజలను ఆకట్టుకున్న మంచు మోహన్ బాబు ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చకు దారితీసింది. ఏదైతే సినీ అభిమానులు ఉన్నారో లేదా మంచు మోహన్ బాబు అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా మోహన్ బాబు వ్యవహారశైలి మీదనే గరం అవుతున్నారు. కుటుంబ సమస్యని బజార్న పడేసుకొని ఆ విషయాన్ని మీడియా కవర్ చేస్తున్న సమయంలో ఆవేశాల్లోనే తన చేతకంతనాన్ని మీడియా ప్రతినిధి మీద చూపించి రంజిత్ అనే ఒక మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం, గాయపరచడం అనేది ఇదంతా గత వారం రోజుల క్రితం జరిగిన ఎపిసోడ్. తాజాగా ఏదైతే రంజిత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి మంచు మోహన్ బాబు ఒక మెట్టు దిగి జరుగుతున్న పరిణామాలు, వస్తున్న విమర్శలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రికి వచ్చి రంజిత్ని పరామర్శించి నన్ను క్షమించు బాబు అని చెప్పడం కొంత మోహన్ బాబు వ్యవహారశైలికి విరుద్ధమే. అయినా చట్టపరంగా కావచ్చు ప్రజలలో జరుగుతున్న చర్చని పులిస్టాప్ పెట్టేందుకు మోహన్ బాబు ప్రయత్నం చేశారు. కానీ కుటుంబంలో అన్న తర్వాత సర్వసాధారణంగా ఏ ఇంటి కుటుంబంలోనైనా చిన్నపాటి మనస్పర్ధలు ఉండటం సర్వసాధారణం. ఆస్తుల తగాదాల, లేకపోతే ఆత్మాభిమానాల, ఆవేశాల, లేకపోతే ఆలోచన లేని అంశాలలో కుటుంబంలో గొడవలు జరగడం సర్వసాధారణం. ఏ కుటుంబంలో కూడా చిన్న మాట అనుకోకుండా జీవితం కొనసాగించడం అసాధ్యం. అభిప్రాయ భేదాలు అనేది రకరకాలుగా ఉంటాయి, ఆలోచన విధానాలు రకరకాలు ఉంటాయి. కానీ మోహన్ బాబు కుటుంబ వ్యవహార శైలి, కుటుంబంలో జరిగిన పరిణామాల అంశాన్ని 4 గోడల మధ్య పరీక్షించుకోవాల్సిన మోహన్ బాబు కుటుంబం ఒక్కసారిగా బజార్న పడి తమ స్థాయిని దిగదార్చుకొని యుద్ధానికి, ప్రత్యక్ష పరోక్ష యుద్ధానికి సిద్ధమయ్యారు. దాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నం చేసిన మీడియా ప్రతినిధి రంజిత్పై ఆవేశంతో, ఆలోచన రాహిత్యంతో మోహన్ బాబు దాడి చేయటం రాష్ట్రంలో ఒక చర్చకు దారితీసింది. ఓ సీనియర్ నటుడు 10 మందికి చెప్పాల్సిన బాధ్యత గల వ్యక్తి ఇలా దిగజారటం ఏంటి, ఇలా దాడిలో పాల్పడటం ఏంటి? ఇది క్షమించరాని నేరం. ఎట్టి పరిస్థితుల్లోనూ
మోహన్ బాబు లాంటి వ్యక్తి ఎవరైనా సరే దాడులను ప్రోత్సహిస్తే వ్యక్తులు ఎవరైనా వాళ్ళు కఠినంగా శిక్షించాలంటూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా సందర్భాల్లో ట్రోల్ అయినాయి, రకరకాల కామెంట్స్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు ఒక మెట్టు దిగి రంజిత్ని పరామర్శించడం హర్షణీయం, స్వాగతించాల్సిన అంశమే. కానీ ఇటువంటి విషయాలలో ఇక భవిష్యత్తులో తప్పులు జరగకుండా ఉండాలంటే ఒక స్థాయి ఉన్న నేతలు ఎవరైనా నేతలు కావచ్చు, లేదా సినిమా యాక్టర్లు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఒకవేళ మీకు సమస్య వచ్చినప్పుడు మీ కుటుంబమే, మీ సినిమా ప్రపంచం కుటుంబం అనుకున్నప్పుడు అక్కడికి చర్చ పెట్టుకొని అక్కడిని సమస్య పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డున పడి బజార్న పడి పరువులు పోగొట్టుకొని ప్రజలలో పలచనాయి, అభిమానులలో పలచనాయి, ఇదేం కుటుంబం, ఇదేం కథ. ఇప్పటిదాకా ఒక హీరోగా విలక్షణ నటుడిగా మీకు ఇచ్చిన గౌరవం మొత్తం కూడా మంట కలిసిపోయింది. కేవలం మీ కుటుంబ సమస్య. మీ కుటుంబ విషయంలో కూడా కొంత మీడియా అత్యుత్సవం అని కూడా కొన్ని సందర్భాలు ట్రోల్ అవుతున్నాయి. మీడియా అత్యుత్సవం అంటే ఒక సెలబ్రిటీ విషయంలో కొంత ఉత్సుకత ఉంటుంది, లేదా ప్రజలలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందని తెలుసుకునే తాపత్రయం. ఎందుకంటే మన ఇంట్లో సమస్య కన్నా పక్కింట్లో సమస్య మీదనే మనం ఎక్కువ దృష్టి పెట్టి మానవ ఏదైతే మనిషి తత్వం ఉందో ఆ తత్వానికి తగ్గట్టుగానే మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందో ఆ క్యూరియాసిటీ సిస్టంలలో మీడియా కూడా కొంత సమయాన్ని పాటించడం, మనకెందుకు కుటుంబ సమస్య అనకుండా కొంత ముందుకు వెళ్ళటం. సెలబ్రిటీ కాబట్టి ఏదన్నా రేపు రేటింగ్ అవకాశం ఉంటుంది, చాలా హైప్ వస్తుందనే ఒక ఆలోచన కూడా వెళ్ళుండొచ్చు. కానీ అది రుచిధర్మంగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళారు. అలా అని చెప్పి ప్రతి కుటుంబంలో వెళ్ళిపెట్టడం కూడా మీడియాకు సరైన పద్ధతి కాదు. మొత్తం మీద జరిగిన ఘటన దురదృష్టకరం. ఆ విషయంలో మోహన్ బాబు ఒక అడుగు వెనక్కి వేయడం కూడా స్వాగతించాల్సిన అంశమే. కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఓ సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత సంయమనం పాటిస్తూ అవసరమైతే మీడియా ప్రతినిధులు వచ్చి కవరేజ్ కోసం వస్తున్నప్పుడు ఇది మా కుటుంబ సమస్య, మేము కూర్చొని మాట్లాడుకుంటాం, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి అంటూ కొంత సమస్యని జట్లం కాకుండా మినిమైజ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఆవేశాలకు లోనై దాడులు చేస్తే బదనాం అవుతారు, బజార్న పడతారు. కాబట్టి అది ప్రత్యక్ష తార్కాణమే సినిమా నటుడు మోహన్ బాబు కుటుంబ పరిస్థితి. ఆ దిశగా ఎవరు వెళ్లకుండా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇక భవిష్యత్తు ఇటువంటి ఏమన్నా జరిగే అవకాశం ఉన్నప్పుడు వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీల మీదే ఉంది. ఎందుకంటే మీడియా అన్న తర్వాత రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ పాలసీ సిస్టమ్ ఉంటుంది తప్ప రిపోర్టర్ వ్యక్తిగత అంశం ఏమి ఉండదు. అక్కడ మేనేజ్మెంట్ కవర్ చేయండి, ఆ ఛానల్లో వచ్చింది, ఈ ఛానల్లో వచ్చింది, మనం ఏం చేస్తున్నామంటూ ఏసీ రూమ్లలో కూర్చొని మానిటరింగ్ చేసే బ్యాచ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగానే లోకల్గా ఉన్న స్థానిక మీడియా ప్రతినిధులు కవర్ చేయాలి. కాబట్టి మీడియా మీద దాడి అంశాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇటువంటి దాడులు జరగటం వల్ల కుటుంబం పరువు ఎంతైతే పోయిందో ఆయన క్యారెక్టర్ కూడా అంతకన్నా ఎక్కువ జరిగింది. అందువల్ల ఇటువంటి వాళ్ళ విషయంలో కొంత సెలబ్రిటీ సమయం పాటిస్తూ కొంత ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే అందరికీ మంచిది. మిమ్మల్ని అభిమానించే అభిమానులు మరింతగా మిమ్మల్ని అభిమానించే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మోహన్ బాబు ఘటనను గుణపాఠంగా చేసుకొని ఇక భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు తిరిగి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీల మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద అంతకన్నా ఎక్కువ ఉంది.